మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ మన రికార్డింగ్ నెంబరు 81 అన్నమాట. 11th చాప్టర్ అయిన విశ్వరూప సందర్శన యోగములో మనం ఇప్పుడు 7వ శ్లోకం నుంచి చెప్పుకోబోతున్నాము. ఏం చెప్తున్నారంటే ఇక్కడ చరాచరాలతో కూడిన ఈ ప్రపంచం అంతా కూడా చరములు అచరములు, కదిలేవి కదలనివి అని అనేక ఉన్నాయి ఈ సృష్టిలో. మనకి కళ్ళకు ముందు కనపడేవి వినపడేవి ఇవన్నీ కూడా మనకి తెలిసినట్టుగానే అనిపిస్తూ ఉన్నాయి. అన్ని విషయాలు అనిపిస్తూనే ఉన్నాయి మనకి. కానీ ఈ అనిపించటం అనేది ఎలా జరుగుతుందంటే మన దృష్టి ఎలా ఉందో అలా అనిపిస్తోంది మనకి. మన దృష్టి మనం పుట్టినప్పటి నుంచి ఏం నేర్చుకున్నాం, అన్నీ విడివిడిగా చూడటం నేర్చుకున్నాం. చిన్నప్పటి నుంచి మనకు అది నేర్పించారు. నువ్వు వేరు, అవతల వాళ్ళు వేరు, ఫలానా నువ్వెవరు అంటే తన దేహాన్ని తను చూపించుకోవడం చిన్న పాప దగ్గర నుంచి మనం అలవాటు చేసాం. అలాగే అత్త ఎవరు, ఇదెవరు, అదెవరు అని అన్నీ మనం పిల్లలకి అన్నీ నేర్పించాం. మనము అలాగే నేర్చుకున్నాం. సో విడివిడిగా చూడటం అనే దృష్టే మనం నేర్చుకున్నాం. ఎందుకంటే సర్వసామాన్యంగా ప్రపంచంలో ఈ జగన్నాటకానికి అవసరమైంది అదే కాబట్టి అదే నేర్పించారు మనకు. అది తప్ప ఇంకోటి తెలియదు కాబట్టి, అది తప్ప ఇంకొకటి తెలియని ప్రపంచంలో మనం పెరిగాం ఇక్కడ. సో అందుకని ఏం చెబుతున్నారు, విడివిడిగానే చూస్తున్నారు కాబట్టి విడివిడిగా కనపడుతున్నాయి. ఈ అనిపించటం అనేది ఒక్కదాన్ని చూడటము అనే దృష్టి మీరు డెవలప్ చేసుకున్నప్పుడు అది కూడా చక్కగా అనిపిస్తుంది, మీకు తెలుస్తుంది. ఈ అనిపించటం అనేది, ఈ భావించటం అనేది కంప్లీట్గా మన చేతుల్లో విషయమే కాదు అన్నట్టుగా చెబుతున్నారు. ఎందుకు మనం భావించలేకపోతున్నాము సృష్టి అంతా ఒకటే వస్తువు అని? ఎందువల్లంటే అనిపించటము భావించటం 100% మన చేతుల్లో లేదు, ఎవరికి లొంగుబాటులో ఉండదు అంటున్నారు. ఎప్పుడో ఒకప్పుడు స్టార్ట్ అవుతుంది అది. ఆ స్టార్ట్ అవ్వటమే దాన్ని భగవంతుడి యొక్క అనుగ్రహము అంటారన్నమాట. అంటే ఏమనిపించటం లేదు మనకి విడివిడిగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఇన్నాళ్ళు ఆ భావనే చేస్తూ ఉన్నాము. అంతా ఒకటే వస్తువు, ఇన్ని లేవు, ఉన్న ఒక ఆత్మవస్తువు ఒకటే అని అనిపించటం లేదు. అది అనిపించటం మొదలు పెట్టాలంటే దానికి అనుగ్రహం కావాలి. అనుగ్రహం ఎవరి చేతుల్లోది కాదు, కేవలం భగవంతుడిచ్చే ఇవ్వవలసిందేనని చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఆ అనుగ్రహం గనక ఉంటే ఏమనిపిస్తుందిట, చరాచరములన్నీ ఒక్కటే అని అర్థమైపోతుంది. కదిలేవి కదలనివి రెండు రకాలుగా లేవు, ఒకటే. ఎంత బాగా చెబుతున్నారంటే ఇక్కడ చిత్రకారుడు ఉంటాడు ఒకడు, ఒక పెయింటర్ ఉంటాడు, బొమ్మలు వేస్తాడు. ఆ బొమ్మలు ఒక మంచి పెయింటింగ్ తీసుకొచ్చి మనకిస్తాడు. దాంట్లో ఇళ్ళు వాకిళ్ళు మనుషులు జంతువులు అన్నీ ఉంటాయి, సృష్టిలో ఉండేవన్నీ ఉంటాయి అందులో. ఆ బొమ్మలో ఉన్నవంతా ఒక్కటే వస్తువు అని మనకి బుర్రకి సృష్టి దాకా ఎందుకు, పెయింటింగ్ చూస్తే కూడా మనసుకు అనిపించదు. ఇదంతా ఒకటే పిక్చర్ కదా, ఒక్క బొమ్మలో వేరే వేరే విషయాలు కదా. ఇవి ఉన్నది ఒక్క బొమ్మే, ఆ ఒక్క బొమ్మలోనూ ఇవన్నీ విడివిడిగా కనిపిస్తున్నాయి తప్ప ఉన్నది ఒకటే అనేటటువంటి ఏకత్వాన్ని తెలుసుకోవాలి అని తెలుసుకోవటమే. ఎప్పుడైతే పరమాత్మ ఇంకా ఏం చెబుతున్నారంటే, ఎప్పుడైతే నువ్వు ఈ సృష్టి మొత్తంలో ఒకటే ఉన్నది అని తెలుసుకుంటావు, చిత్రకారుడు వేసిన బొమ్మలో ఉన్న వస్తువులన్నీ ఒక్క పిక్చరే, ఒక్కటే, అది ఒక్క దాంట్లోనే అన్నీ ఉన్నాయి అని తెలుసుకున్నట్టుగా నేననబడే ఆత్మవస్తువులోనే అందరూ మొత్తం అంతా ఇమిడి ఉన్నది అని నువ్వు తెలుసుకుంటే అదే నా దేహము అని చెప్పారు ఇక్కడ పరమాత్మ. అది నా శరీరం. నీ శరీరం నువ్వు విడిగా చూసుకుంటున్నావు కదా, నీ శరీరంతో కూడా అన్ని శరీరాలతో కూడా కలిపిందే నా శరీరము. అందులో ఉన్న నేనే విశ్వరూపుడిని అని చెప్పేస్తున్నారు పరమాత్మ ఇక్కడ. అలాంటి అటువంటి నా దేహంలో అర్జున చూడదగినవన్నీ చూసేసేయి నువ్వు. ఎన్నో ఉన్నాయి నా దేహంలో, అంతా నేనే, వేరే ఇంకెవళ్ళు లేరు. ఏమేం చూడాలో అవన్నీ చూడు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని అనుగ్రహించారన్నమాట. ఇతరములు అని ఏమేమని నువ్వు అనుకుంటున్నావో వాటన్నిటినీ నాలోనే ఉన్నాయి, చూడు, నువ్వు ఒకటిగా తెలుసుకో అని చెబుతూ ఉన్నారు పరమాత్మ. ఇతరములే లేవు ఇక్కడ. ఏవి దేనికి ఇతరము,
ఏది దేనికి పరము అంటే ఫస్ట్ ఒక రిఫరెన్స్ ఉండాలి. నువ్వు ఇది నేను అని నువ్వు అనుకున్నావు కాబట్టి దీనికి అది పరమైంది. అసలు నువ్వు కూడా దాంట్లో భాగమే అని అందుకే ముందు నుంచి చెబుతూ ఉన్నారు, నిన్ను నువ్వు కలుపుకోవాలి. పరమానందే శిష్యుల కథ అందుకే. ఆ శిష్యుల్లాగా నిన్ను వదిలేసి నువ్వు లెక్క పెట్టినప్పుడు నువ్వు లెక్క తప్పుతుంది. నిన్ను నువ్వు అందులో కలుపుకున్నప్పుడు ఉన్నది ఒకటే వస్తువు అని తెలుస్తుంది. ఇది అహంకారం కాదమ్మో, నేను భగవత్ స్వరూపం అని ఎలా అనుకుంటాను, అది అహంకారం కాదు. అహంకారం ఏదంటే దైవమే లేడు నేనే ఉన్నాను అనేటటువంటి తన మీద తనకు అనవసరమైన విశ్వాసం ఏదైతే ఉన్నదో, ఇది నేను అది నేను అని ఎన్ని నేనులను కలుపుకుంటూ జీవిస్తూ ఉన్నవాడు, అది అహంకారం. అంతేగాని ఇది అహంకారం కాదు. ఇది సర్వత్రా ఉన్న తనను తాను భగవత్ స్వరూపమే అని తెలుసుకోవడం. భగవత్ స్వరూపమే అని అహంకరించటం కాదు అక్కడ, మనల్ని మనం దాంట్లో కలిపేసుకోవడం. ఉప్పు బొమ్మ సముద్రంలో కలిసిపోవటం. ఒక సముద్రంలో నుంచి లేచిన ఒక నీటి బుడగ మళ్ళీ సముద్రంలో కలిసిపోయి, ఆహా నేను కూడా ఈ సముద్రమే, నేనేం విడిగా లేను, అశాశ్వతమైన బుడగను కాదు, ఆహా నిజంగా ఈ సముద్రం శాశ్వత వస్తువు కదా, నేను అదే అని తెలుసుకున్నప్పటి ఆనందాన్ని మీరందరూ కూడా గ్రహించండి అన్నట్టుగా ఉంది ఇది ఇక్కడ చూస్తూ ఉంటే. ఎట్లా ఉంటుందంటే జీవుల దృష్టి ఒక వస్తువుని చూడటానికే ఉపయోగిస్తుంది, రెండో వస్తువుని అన్నిటినీ కలిపి చూసే దృష్టి లేదు జీవులకి. అందువల్లనే తనను తాను కూడా చూసుకోలేదు ఆ దృష్టి. కళ్ళు కూడా ఇంకొకళ్ళని చూస్తే కానీ తనను తను చూసుకోలేవు. చెవులు తన చెవులను తాను వినలేవు. మనస్సు కూడా తనకన్నా వేరుగా ఉన్న భావాలని మటుకే ఊహిస్తుంది. అందుకే వేరు లేదు, ఇక్కడ అంతా ఒకటే అని చెప్పి 10 సార్లు చెప్తూ ఉన్నారు. దివ్య దృష్టి అయితే ఏమిటవుతుంది, అన్నీ అప్రయత్నంగా ఒకటే అని తెలుస్తాయి, అంతర్ముఖం అవుతుంది. అంతర్ముఖం అంటే లోపలికి వెళ్ళటం కాదు అంటున్నారు మళ్ళీ. అన్నిటిలో తనను భావించి చూడగలగటమే అంతర్ముఖం. ఈ దృష్టియే ఈశ్వర దృష్టి, లేకపోతే ఐశ్వర్యము, మహా ఐశ్వర్యం. ఇంతకంటే ఐశ్వర్యం ఏముంది? దీనినే ఐశ్వర్యం అని కూడా అంటారు అని చెప్తూ ఉన్నారు. అంతా నేనే, ఉన్న రెండో వస్తువు లేదు. ఓన్లీ బికాజ్ మనం ఈ దేహాన్ని ఒక రిఫరెన్స్గా పెట్టుకున్నాం కాబట్టి వేరేగా కనబడుతోంది మనకు. త్రిపుర రహస్యంలో కూడా సుమేధుడు కళ్ళు మూసుకొని తపస్సు చేస్తూ ఉంటే నారదుల వారు వస్తే తన లోపల కళ్ళు తెరవకపోయినా నారదుడు కనపడతాడు సుమేధుల వారికి. కళ్ళు తెరిచి ఆశ్చర్యపోతాడు. ఎదురుకుండా నారదుడిని చూసి, స్వామి ఏమిటి నువ్వు ఇంత అద్భుతమైనటువంటి దృశ్యం, కళ్ళు మూసుకుంటే నువ్వు నాకు ఎలా కనపడ్డావు, లోపల ఎలా కనపడ్డావు అని అడుగుతాడు. నవ్వుతాడు నారదుడు. దేనికి ఏది లోపల సుమేధ, నువ్వు అడగాల్సిన ప్రశ్నేనా ఇది? దేనికి ఏది బయట ఉంది, దేనికి ఏది లోపల ఉంది? ఉన్నదంతా ఒకే వస్తువు పూర్తిగా ఆక్రమించుకొని ఉన్నప్పుడు నువ్వు ఏది లోపల అంటున్నావు, ఏది వెలుపల అంటున్నావు? నీ ఫిజికల్ బాడీని రిఫరెన్స్గా తీసుకొని, నీ శరీరాన్ని రిఫరెన్స్గా తీసుకొని నీ లోపల అంటున్నావా? ఎలా చూస్తావు? నీది ఇంత చిన్న శరీరం, నాది ఇంత పెద్ద శరీరం, నీ శరీరం లోపల నా శరీరాన్ని ఎలా చూస్తావు? ఇదంతా కూడా అనవసరమైనటువంటి చర్చ. ఇక్కడ లోపల బయట అని రెండు లేవు, ఇది రిఫరెన్స్తో కూడినది అని ఎంతో వివరంగా చెప్తారు అక్కడ ఆయన. అట్లాగే అన్నిట్లో తననే భావించేటప్పుడు తాను అదే అని తెలియడం చాలా తేలిక అని చెబుతున్నారు. దీనికి ముఖ్యమైనది ఏంటంటే, ఇది నేను అని మడిగట్టుకొని కూర్చున్న పద్ధతిని, ఆ మడిబట్టని పక్కన పడేసి అంతా ఒకటే, ఉన్నదే నేను, రెండో వస్తువు లేదు. ఎందుకంటే మనం కూడా ఫస్ట్ నేననే అనుకుంటాం. ఇతరం ఉన్నదని చూసినా కూడా నేను లేకుండా ఇతరం లేదని మనకు కూడా తెలుసు. ఈ నేనులో పుట్టిందే ఆ ఇతరం అనేది కూడా. ఆ భావన డిఫరెంట్గా వేరే వాళ్ళు అనే భావన చేస్తున్నాం, కానీ ఇక్కడ వేరేమీ లేదు, ఉన్నదంతా ఒకటే వస్తువు. ఒక కళలో అయితే ఎట్లా అయితే మనం అందరం మన కళలో మనకి సంబంధించిన కళ అది, అక్కడ రెండో వాళ్ళ ప్రమేయం లేదు. ఆ కళలో ఎన్ని విషయాలు ఉంటాయి, వస్తువులు ఉంటాయి, మనుషులు ఉంటారు, జంతువులు ఉంటాయి, బిల్డింగ్స్ ఉంటాయి, రోడ్లు ఉంటాయి, ఆకాశం ఉంటుంది, విమానాలు ఉంటాయి, రైళ్ళు ఉంటాయి. ఈ సృష్టిలో మనం ఏమేమి చూస్తున్నామో అవన్నీ ఉంటాయి. అవన్నీ ఎక్కడున్నాయి అని చెప్పాలి మనం కలగనేటప్పుడు? మనలో నుంచి వచ్చినవే కదా, మనకు అభిన్నం కాదా? మనం వేరు, మన కళలో వచ్చిన వాళ్ళు వేరు అని చెప్పడానికి వీలవుతుంది. మనం చేసిన భావన మన కళ, మన భావన అంటే మనమే కదా. అదే రకంగా చెబుతున్నారు, నువ్వు అలా భావం చేయి, అంతా ఉన్నది నువ్వే అని భావం చేయి. నువ్వు వేరు అనే భావం చేస్తున్నావు కాబట్టి
వేరుగా కనపడుతోంది. అంతా ఒకటే అనే భావం చేస్తే ఇంత సహజంగానూ ఒకటే అని అనిపిస్తుంది. వేరుగా ఉంది కదా ఒకటే అని ఎలా అనుకుంటాను అని సందేహపడొద్దు. ఎందుకంటే వేరుగా లేదు, ఇది ఒక్కటిగానే. నీలో నీ కళ ఉన్నట్టుగా, నీ కళ సర్వము నువ్వే అయినట్లుగా ఈ ప్రపంచం, ఈ సృష్టి సమస్తం నువ్వే. ఇక్కడ వేరే రెండో వస్తువు అని వేలు పెట్టి చూపించడానికి ఏమీ లేదు. నువ్వు కూడా దాంట్లో ఒకటే, వేరు కాదు. అలా భావన చెయ్యి. దీన్ని ఐశ్వర్యం అంటారు. ఈ దృష్టిని దివ్య దృష్టి అంటారు, ఐశ్వర్యం అంటారు, ఈశ్వర దృష్టి అంటారు అని చెప్పారు పరమాత్మ. 7-8 శ్లోకాలు అయిపోయినాయి. ఇటువంటి దృష్టితో చూడు అని చెబుతూనే, ఉపదేశం చేస్తూనే కృష్ణ పరమాత్మ ఆ దృష్టిని అర్జునుడికి ప్రసాదించారు. అతడు యోగ విద్యకు ఈశ్వరుడు. ఎవరా? కృష్ణ పరమాత్మ. యోగ విద్యకు ఈశ్వరుడు ఆయన, కాబట్టి ఇవ్వగలిగాడు, ఇంకెవరు ఇవ్వలేరు. యోగేశ్వరుడు అంటే యోగమునకు ఈశ్వరుడు అని, యోగీశ్వరుడు అంటే యోగులలో గొప్పవాడు అని. వాళ్ళు తమ యోగశక్తి చేత, యోగీశ్వరులు యోగశక్తి చేత అనేక రూపాలు దర్శిస్తారు, కానీ ఇంకొకళ్ళకి చూపించే సామర్థ్యం వాళ్ళకు ఉండదు. ఇక్కడ సాక్షాత్తు పరమాత్మే కాబట్టి ఆయన చూపించగలిగారు. ఇంకొకటి ఏమిటి, యోగీశ్వరుల దృష్టిలో కూడా ఇతరులుగా ఉండిపోతారు. అందుకే వాళ్ళకి తాను వేరు అనే భావం కంప్లీట్గా ఎరేజ్ అవ్వలేదు. కాబట్టి వాళ్ళు యోగుల్లో గొప్పవాళ్లే, కానీ కంప్లీట్గా 100% తమను తాము ఎలిమినేట్ చేసుకోలే. తాను అని ఏది అనుకుంటూ ఉన్నాడో, నేను అని ఏది అనుకుంటూ ఉన్నాడో అది పూర్తిగా పోలేదు. తను విడిగా ఉండి విశ్వాన్ని చూడటం అనే ప్రాసెస్సే ఉంది వాళ్ళల్లో, యోగీశ్వరుల్లో. యోగేశ్వరుడేమిటి? సర్వత్రా తానే ఉన్నానని తెలిసినవాడు. తెలిసి ఈ జగన్నాటకంలో పాత్ర పోషణ చేస్తూ ఉన్నాడు ఆయన. వాళ్ళ దృష్టిలో ఎలా ఉందో ఈయన దృష్టిలో ఎలా ఉందో మనం కంపేర్ చేసుకుంటే, తాను యోగసిద్ధిని పొందాలి అని పాటుపడేవాడు ఒకడు ఉంటాడు. ఇతరులను గూర్చి దృష్టి తగ్గించుకుంటాడు. యోగానికి ఇది పరమావధి కాదు అంటున్నారు. ఇతరులను చూడకుండా అంతర్యామిని చూసేవాడే యోగేశ్వరుడు. అంతర్యామిని తనకన్నా వేరుగా చూడకుండా తన వెలుగులో లయమై తానుగా ఉన్నవాడు యోగేశ్వరుడు. ఇతరులలో అంతర్యామిని చూసేవాడు యోగీశ్వరుడు. అంటే ఇతరులు ఉంటారు, వాళ్ళు కూడా దైవమే కదా, అంటే ఒక స్టెప్ వెనకాల ఉన్నారు, అంతకంటే ఏమీ లేదు. వాళ్ళు కూడా దైవమే కదా అనే ప్రాసెస్లో ఉన్నవాళ్ళు. అలా కాకుండా అసలు ఇతరమే లేదు, ఉన్నదే తానుగా ఉండేవాడు యోగేశ్వరుడు. అట్టివారు పుట్టుకతో దిగి వస్తారు, కానీ పుట్టుక చేత దిగవత్తురు, లేకపోతే సాధనతో ఏర్పడతారు. వారు మాత్రమే ప్రదర్శించుటకు సమర్థులు. మిగిలిన వాళ్ళు తమ దృష్టిలో పరిపూర్ణులై దర్శించుటకు మాత్రమే. ఇక్కడ ఏమంటున్నారు, సాధన చేసి కొంతమంది బాగా ఈ శక్తిని సంపాదించుకుంటారు, సర్వత్రా తానే ఉన్నాను అని తెలుసుకునే శక్తిని. కొంతమందికి పుట్టుకతో వస్తుంది, కొంతమంది సాధనతో చేసుకుంటారు. అటువంటి వాళ్ళు మాత్రమే సమర్థులు దీనికి. మిగిలిన వాళ్ళందరూ కూడా తాము పరిపూర్ణులే చూస్తారు, సృష్టిని కూడా పరిపూర్ణత్వంగా అని చెప్తూ ఉన్నారు. 9వ శ్లోకం అయిపోయింది ఇక్కడ. యోగేశ్వరుడైన కృష్ణుడు పార్థుడికి తన విశ్వరూప దర్శనాన్ని చూపించాడు. అది ఎలా ఉందిట ఆ దర్శనం? అనేక ముఖాలు, అనేక కన్నులు, అనేక దివ్యాభరణ, అద్భుతమైన ఆభరణాలు, యుద్ధం కోసం ఎత్తిన అనేక దివ్యాయుధాలు రెడీగా కనిపిస్తూ ఉన్నాయి. ఆయుధం ఎత్తారు, ఇంకా కొట్టడమే అవతల వాడిని. అంటే లోకంలో ఉన్న సమస్త జీవుల ముఖాలు ఒక్క ముఖమే, ఒక్క ముఖంలోనే ఉన్నాయి, నా ముఖంలోనే ఉన్నాయి, నా ముఖమే అందరి ముఖము అని చెప్తూ ఉన్నారు ఇక్కడ పరమాత్మ. అలాగే కళ్ళన్నీ నావే, యుద్ధం కోసం రెండు పక్కల రెడీగా ఉన్న అన్ని రూపాలు, ఆయుధాలు ఎత్తిన అన్ని రూపాలు నావే, ఒక్కడే ఇన్ని రూపాలతో నిలబడి ఉన్నట్టుగా చూడు అర్జున, నువ్వు ఊహించుకో. అట్లాగే ఆ విశ్వరూపుడు దివ్య మాల్యముల, విలువైన వస్త్రాలని, అద్భుతమైన మాలల్ని, అనేక రకాల ఆభరణాలని ధరించుకున్నాడు. గంధంతో ఘుమఘుమలాడేటట్టుగా అన్ని రూపాలు అలంకరించుకొని కనపడ్డాడు. యుద్ధ భూమిలో వీరత్వంతో ఇవన్నీ ధరించిన రూపాలన్నీ నావే. ఇట్లు ఒక్కడే అన్ని రూపాలతోనూ బహుముఖాలతో అనంతమై దర్శించటం మహా ఆశ్చర్యంగా ఉంటుంది.
ఇక్కడ నీకు ఇంతమందిగా కనబడుతున్న అందరూ నేనే పార్థ, చూడు నాయన, ఇక్కడ వేరే ఎవరూ లేరు, ఉన్నదొక్కడనే నేనే. అన్ని రకాల ఆభరణాలు, అనేక రకాల వస్త్రాలు, ఆభరణాలు, ఆయుధాలు అన్నీ ధరించి యుద్ధానికి సిద్ధంగా ఉన్నది కూడా నేనే. అన్ని ముఖాలు నా ముఖాలే అని చెప్పి ఇక్కడ పరమాత్మ చెప్తూ ఉన్నారు. అట్లా చూసేటప్పుడు ఇలా దర్శనం అవంగానే అనంత రూపమై దర్శనం ఇవ్వడం, దర్శనాన్ని పొందటం అనేది మహా ఆశ్చర్యకరంగా ఉంది అర్జునుడికి. 10-11 శ్లోకాలు అయిపోయినాయి. ఇంకా ఏం చెబుతున్నారంటే, ఇదేం సామాన్యమైన విషయం కాదు. ఈ విశ్వరూపం ఎట్లా ఉంటుందిట, మనం మిట్ట మధ్యాహ్నం పూట తల ఎత్తి సూర్యుడిని ఎలా అయితే చూడలేమో, ఎటువంటి కాంతి దశలు కళ్ళతో ఆ సూర్యబింబాన్ని చూడటం అవుతుందా మనకి, అట్లాంటి సూర్యులు 1000 మంది, మిట్ట మధ్యాహ్నం ప్రకాశం ఉన్న సూర్యులు 1000 మంది ఒకేసారి ప్రకాశాన్ని, ఒకే చోట ప్రకాశాన్ని పంపిస్తే ఎలా ఉంటుందో అటువంటి ప్రకాశం అంటే ఈ విశ్వరూపం అట్లా ఉందిట. అక్కడ చెప్పేవాడు ఇంకా ఏం జరుగుతోంది, ఈ విశ్వరూపం ఇక్కడ ఈయన చూస్తూ ఉంటే అర్జునుడు, అక్కడ సంజయుడు కూడా చూస్తూ వివరంగా ధృతరాష్ట్రుడికి బోధించి చెప్తూ ఉన్నాడు. ఈ సంజయుడు చెప్పేవాడు సంజయుడు, వినేవాడు ధృతరాష్ట్రుడు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, పుట్టుగుడ్డి ధృతరాష్ట్రుడేమో గుడ్డివాడు. 1000 మంది సూర్యుల్లాగా కాంతి ఉన్నది అని గుడ్డివాడికి ఏం వివరంగా చెబితే ఏమర్థం, ఒక సూర్యుడే తెలియదు వాడికి, ఇంకా 1000 మంది సూర్యులు అంటే ఏమర్థం అవుతుంది అని తమాషాగా ఓ మాట చెబుతున్నారు. విశ్వరూపం అనుభవం నీకు చెప్పినా తెలియదు నాయన అని చెప్పటం అన్నమాట ధృతరాష్ట్రుడికి. అదొక చిన్న హెచ్చరిక మనకు కూడా. మన దృష్టి మారాలి, కానీ అది విన్నందువల్ల మనకు అర్థమయ్యే విషయం కాదు. ఆ గుడ్డి రాజు ఎలాగైతే ఏమీ అర్థం చేసుకోలేడో, మనం కూడా వాడికేదో కళ్ళు లేవు సూర్యుడిని చూడలేడని కాదు, మనకు కూడా మన దృష్టి మారేదాకా అదేమిటో మనకు అర్థం కాదు. కళ్ళతో చూద్దామని అనుకుంటే ధృతరాష్ట్రుడికి ఎంత సాధ్యమో మిగిలిన వాళ్ళకు కూడా అంతే. కాబట్టి దివ్య దృష్టితో మాత్రమే చూడగలము. దివ్య దృష్టి అంటే మన పర్సెప్షన్ మారటము, మన భావన మారటము, సర్వత్రా ఉన్నది ఒకటే అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆ ఒకటే కనపడుతుంది. మనం నిజంగా మనం గమనించుకొని ఇంకొకళ్ళని కూడా నిజమైన సునిశిత దృష్టితో గమనిస్తే మన నాలెడ్జ్నే చూస్తున్నాం. నాలెడ్జ్ లేకపోతే ఏది చూడలేం అసలు. మనం ఫస్ట్ ఒక వస్తువుకి ఒక పేరు పెడతాం, ఆ పేరుని ఆ వస్తువుని మనసులోకి కంప్యూటర్లోకి ఎక్కించుకుంటాం. మళ్ళీ మనం ఆ వస్తువుని చూసినప్పుడు ఆ జ్ఞాపకాన్ని వెనక్కి తెచ్చుకుంటాం. వీ కాల్ బ్యాక్ ది మెమరీ అండ్ రికగ్నైజ్ ఇట్. లేకపోతే రోజు కొత్త కొత్త మొహాలు కనబడుతూ ఉంటే మనం ఎవరిని గుర్తించం కదా. వాళ్ళతో పరిచయం అయ్యి వాళ్ళు ఫలానా వాళ్ళ పేరది, వాళ్ళ ఊరిది, వాళ్ళకి మనకి బంధుత్వం ఇది అని అది ఫీడ్ చేస్తాం. ఫస్ట్ మనస్సుకి ఫీడ్ చేస్తామని మనకు తెలియదు. ఎవరో చెబుతారు, మన అన్నయ్యో మన తమ్ముడో మన వాళ్ళే వీళ్ళు అని చెప్పినప్పుడు అది ప్రింట్ అవుతుంది. ఈసారి వాళ్ళని చూసినప్పుడు అలా రికగ్నైజ్ చేస్తాం, మళ్ళీ మెమరీ కాల్ బ్యాక్ చేసి. ఈ మెమరీ కాల్ బ్యాక్ అనేది విశ్వరూప దర్శనానికి పనికిరాదు. ఎందుకంటే అలాంటి వాడు ఇంకొకడు లేడు. వాడు ఒకసారి వచ్చి ఒకసారి పోవటం అనే ప్రసక్తి లేదు. మన జ్ఞాపకం ఒకసారి వచ్చి ఒకసారి పోతుంది, కానీ ఈ విశ్వరూపుడైనటువంటి వాడు మనకి ఇలాంటి వాడు అని ఇలా ఎలా ఉంటాడంటే ఇలా ఉంటాడు. మామిడి పండు అయితే మామిడి పండు మీకు తెలియదా, అయితే ఇలా ఉంటుందండి, కొంచెము కొంచెం పొడుగ్గా ఉంటుంది, కొంచెం లావుగా ఉంటుంది, పసుపు రంగులో ఏదో వర్ణించి చెప్పొచ్చు. ఇక్కడ ఇలా ఉంటుంది అని చెప్పడానికి ఇక్కడ రెండో వస్తువు లేదు, ఉన్న వస్తువు ఒక్కటే. ఏ దృష్టితో అయితే మనం ఈ లోకాన్ని చూస్తున్నామో, ఏ దృష్టితో చూస్తున్నాము లోకాన్ని, మన నాలెడ్జ్ని ఇంపోజ్ చేసి అవతల వస్తువు మీదో మనిషి మీదో అది మళ్ళీ మెమరీ కాల్ బ్యాక్ చేసి కెమికల్ చేంజెస్ ఎన్నో అవుతాయి బ్రెయిన్లో. అప్పుడు టక 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 బరబరబర స్పీడ్గా తిరిగి టక్కుమని ఇది వీడు అని చెప్పేస్తుంది. అది ఆ కెమికల్ చేంజెస్కి లొంగేవాడు కాదు పరమాత్మ. సర్వత్రా ఉన్న వస్తువుని దర్శించగలిగే శక్తి మనస్సుకి, ఇంద్రియాలకి ఇక్కడ ఈ లోకంలో మనం వాడుకుంటూ ఉన్న దానికి పనికొచ్చేది కాదు. యూజీ ఎప్పుడు అనేవారు, యూ హ్యావ్ ఓన్లీ వన్ ఇన్స్ట్రుమెంట్, అది ఇక్కడ వాడటానికి వీల్లేదు, ఇక్కడ పనికిరాదు ఆ ఇన్స్ట్రుమెంట్, నువ్వు లోకంలో ఎన్ని పనులైనా చేసుకోవచ్చు, గొప్పవాడి అవ్వచ్చు, కానీ ఈ విషయం తెలుసుకోవడానికి అది ఉపయోగించదు అనేవారు. అట్లాగే మన దృష్టి ఈ లోకంలో ఏ వస్తువునైనా ఎలా చూస్తున్నాము,
మన నాలెడ్జ్ని ఇంపోజ్ చేస్తున్నాం, కానీ ఈ నాలెడ్జ్కి అందేది కాదే. అందుకని భావన అన్నారు ఇక్కడ. నువ్వు భావన చేస్తూ ఉన్నావు, ఒక వస్తువుని భావన చేసి ఆ వస్తువుని చూస్తూ ఉన్నావు. ఇలా ఫస్ట్ భావన చేసుకో. ఇలా భావన చేసినప్పుడు ఈ వస్తువు నీకు తప్పకుండా కనపడుతుంది, నీకు తెలుస్తుంది. నిన్ను నువ్వు అందులో కలుపుకో. నువ్వు విడిగా చూసేవాడుగా ఉండి ఏదో చూద్దామని ప్రయత్నం చేస్తే ఇది నీకు దొరకదు. అది మళ్ళీ మామూలు దృష్టి. నువ్వు అన్నీ ఎలా చూస్తున్నావు లోకంలో, నువ్వు విడిగా ఉండి చూస్తున్నావు, అది పనికిరాదు ఇక్కడ అని చాలా వివరంగా చెప్తూ ఉన్నారు. ఈ 1,000 మంది సూర్యులు ఒకేసారి మిట్ట మధ్యాహ్నం ఎంత వెలుగునిస్తారో అంత వెలుగుతో ఉందిట. రూపము చూడటానికి అసాధ్యం అన్నమాట. ఎలా అయితే గుడ్డి ధృతరాష్ట్రుడికి చెప్పింటే కూడా అర్థం కాదో, మన పరిస్థితి కూడా అదే అని అక్కడ ఎగ్జాంపుల్ తెచ్చారు తప్ప ఆయన్ని తక్కువ చేసి మనం గొప్పవాళ్ళం అంటానికి కాదు. మన పరిస్థితి కూడా అదే. ఆ లోపల నుంచి ఆ దృష్టి మారే వరకు, మనం కూడా దివ్య దృష్టిని అలవాటు చేసుకునే వరకు మన పరిస్థితి కూడా గుడ్డిరాజుతో సమానమే. విశ్వమంతా అనేక రకాలుగా ముక్కలుగా విభజించి ఉన్నది కదా. భూమి, ఆకాశం, పర్వతాలు, నదులు, వృక్షాలు, రథాలు, గుర్రాలు, మనుషులు, రథాల్ని నడిపేవాళ్ళు, రథాల్లో కూర్చునేవాళ్ళు ఎంతమందో ఉన్నారు కదా మహామహులు. ఎవరికి వాళ్ళు గొప్పవాళ్ళే. ఈ భేదం లేకపోతే జగత్తే ఉంది. అసలు జగన్ నాటకం ఆడాలంటే ఇంతమంది ఉండాలి కదా. ఒక డ్రామా వేయాలంటే ఒక్కడెట్లా వేస్తాడు? ఒక్కడే డ్రామా కోసమని తనను తాను ఎంతమందిగానో విభజించుకున్నాడు ఇక్కడ. ఈ భేదం లేకపోతే జగత్తే లేదు. దివ్య దృష్టి లేకపోతే అందులో ఉన్న విశ్వరూపుడు కనపడ్డు. భేదం ఉంటేనే జగత్తు కనబడుతుంది. అందువల్ల జగత్తు చూడటం నేర్చుకున్నాం మనం. దివ్య దృష్టి లేకపోతే అసలు వాడు కనపడ్డు. కాబట్టి అర్జునుడికి అన్నీ ఒక్కడి శరీరంలో భాగాలుగానే కనిపించినాయి ఆయనకు. అతనికి విశ్వం యొక్క భిన్నత్వము, దేవుని యందు ఏకత్వం ఒకే కాలంలో కనిపించింది. ఎంత బాగా చెప్పారు ఇక్కడ. విశ్వంలో విడివిడిగా ఉన్నది, పరమాత్మలో ఒకటిగా ఉన్నది అని ఒకే సమయంలో అర్థమైపోయింది ఆయనకి. ఎంత అద్భుతంగా ఉందో ఇది అసలు. ఆ దృశ్యం అనుభవించి చాలా ఆశ్చర్యపోయాట. దేహంలో ఉన్న రోమాలన్నీ నిక్కబడుచున్నాయి. అట్లాంటి అనుభూతిని పొందటం మొట్టమొదటిసారి ఏమిటి అసలు మనకెవరికి ఊహించటానికి కూడా వీల్లేనంత గొప్ప అనుభూతి అది. కాబట్టి ఏం చేశాడు, ఈ విశ్వరూపానుభూతిని మనసులో దాచుకోలేకపోయాడు. ఇమడట్లా లోపలది. ఆశ్చర్యంతో శిరస్సు వంచి నమస్కరించాడు, తల వంచి నమస్కరించాడు. ఈ నమస్కరించటం అనేది తన చుట్టూ సకల చరాచర జగత్తులోని అంతర్యామి అయిన ఒక్కడికే నమస్కరించాడు. ఇక్కడ మనం ఒక శ్లోకం చెప్పుకోవాలి. ఇది శివపురాణంలోదని గుర్తు, కానీ మనం గూగుల్ చేసి తెలుసుకోవచ్చు ఈ శ్లోకాన్ని. సర్వభూతాంతరస్థాయ నిత్య ముక్త చిదాత్మనే ప్రత్యక్ చైతన్య రూపాయ మహ్యమేవ నమో నమః. సర్వభూతాల్లోనూ లోపలగా ఉన్నటువంటి వాడా, ఎప్పుడు ముక్తియే నీ స్వరూపంగా, నిత్యముక్త చిదాత్మనే చైతన్య స్వరూపుడవైన నువ్వు నిత్యముక్తుడవే. నీకు అసలు బంధమే లేదు. సాక్షాత్తు నీది చైతన్య రూపమే. అటువంటి ఒకే ఒక రూపానికి నేను మహ్యమేవ నమో నమః, నాకు నేనే నమస్కరించుకుంటున్నాను అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. అద్భుతంగా ఉంది. అలా నమస్కరించాడనమాట మన అర్జునుడు. శిరస్సు వంచి ఆశ్చర్యపోతూ నమస్కరించాడు. ఈ నమస్కరించటం ఏం చేశాడు, తన చుట్టూ ఉన్న సకల చరాచర జగత్తుగా ఉన్న ఒకే ఒక అంతర్యామి ఒక్కడికే నమస్కారం చేశాడు. తనని కూడా కలుపుకొని ఇక్కడ అట్లా నమస్కరించి అంజలి ఘటించి, అంటే దోసిలి బట్టి ఆ విశ్వరూపాన్ని ఇంకా స్తుతిస్తూ ఉన్నట్ట అర్జునుడు. 13, 14 శ్లోకాలు అయిపోయినాయి. ఇక్కడ విశ్వరూపుడు అని ఇంకో హెడ్డింగ్ వచ్చింది. ఒకరి వంక ఒకళ్ళు చూస్తూ, ఇంకోళ్ళ వంక చూస్తూ వ్యవహరించేటప్పుడు తల, ముఖము, జుట్టు, చేతులు, కాళ్ళు, కట్టుకున్న బట్టలు అన్నీ కలిసి ఒక రూపంగా కనపడుతుంది మనకి. విడివిడిగా చూడటం చేత కాదు. ఒక దేహాన్ని ఒక రూపంగా చూడటం మనం నేర్చుకున్నాం పుట్టినప్పటి నుంచి. ఒకే రూపంగానే కనపడుతుంది. ఇది మన కళ్ళకి మనకు కనపడే ఆకారం. కొంతమందికి ఆ చూస్తూ ఉంటే అవతల వాళ్ళలో కొన్ని నచ్చవు, కొన్ని వికారంగా కనపడతాయి. అవి ఎక్కువ చూస్తారు కొంతమంది.
కొంతమందికి మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళ కళ్ళని గమనించడం కొంతమందికి అలవాటు. వాళ్ళ కళ్ళకు ఏమిటి పత్తికాయల్లాగా ఉన్నాయి అని అనిపిస్తుంది వాళ్ళకి. ఆ కళ్ళల్లో చూపులు ఏమిటి డిఫరెంట్గా ఉన్నాయి అని అవి చూస్తారు కొంతమంది. ఇంకా కొంతమంది ఓహో వీడి చూపుకు అర్థం ఇది, నాకు అర్థమైంది, వీడి లోపల ఉన్న విషయం ఇది అని ఇంకోళ్ళు కొంతమంది చూసే వాళ్ళ గురించి చెప్తున్నారు ఇక్కడ. ఈ విభేదాలన్నీ గమనించేవాడి మెలకువని బట్టే ఏర్పడతాయి. అక్కడ ఉన్నాయో లేదో అది వేరే విషయం. నువ్వు ఏమేం గమనించడం నేర్చుకున్నావో ఆ నీ గమనింపు వల్లే నీకు అవి కనపడతాయి. ఇవి తానే లోకంలో గమనింపగలరు, తాను ఏ లోకంలో ఉండి గమనింపగల అర్హత గలవాడో ఆ లోకాలన్నీ ఎదటి వాళ్ళల్లో కనపడతాయి. అంటే తనలో ఏమేమి ఉన్నాయో తన స్వభావంగా తన లోకం ఏదో ఆ లోకం ఎదటి వాళ్ళల్లో కనపడుతుంది. ఇది మాయ కాదా? మాయ వల్లనే తను అనుకున్నది ఎదటి వాళ్ళల్లో, వాడు దొంగ అనుకుంటే దొంగే కనపడతాడు, వాడు శత్రువు అనుకుంటే శత్రువే కనపడతాడు. ఎంత బాగా చెబుతున్నారు. యోగ దృష్టితో ఒక సిద్ధుడు చూస్తూ ఉన్నాడు. ఒక అన్నీ తెలిసినటువంటి సిద్ధి పొందినటువంటి మహానుభావుడు చూస్తూ ఉన్నాడు. వాడి దృష్టి ఎలా ఉంటుంది? ఎదటి వాళ్ళల్లో ఉచ్ఛ్వాస నిశ్వాసాలని చూస్తాడట, ప్రాణగతుల్ని చూస్తాడట. ఆ శృతుల్లో అంటే ప్రాణం వెనక్కి వస్తూ పోతూ ఉన్నప్పుడు శృతి అపశృతి రెండూ ఉంటాయి. ఎందుకంటే చూడబడేవాడు యోగి కాదు, సామాన్య జనాన్ని చూస్తున్నారు. ఆ శృతి అపశృతుల్లో వాడి భూత భవిష్యత్ వర్తమానాల మొగ్గలు కూడా ఈ సిద్ధుడి దృష్టికి అందుతాయిట. వాడికి అర్థమైపోయింది. రేఖలుగా మొగ్గల రేఖలు ఏమిటా మొగ్గల రేఖలు? ఉచ్ఛ్వాసము నిశ్వాసము ప్రాణగతులు. అది సమానంగా జరగదు, హెచ్చు తగ్గులుగా కొంత ఎక్కువగా శృతి అపశృతి అనాల్సి వచ్చింది. అందువల్ల శృతుల్లో అపశృతుల్లో మడతలుగా ఇమిడిపోయి వాడి భవిష్యత్ ఏమిటి, వాడి భూతకాలం ఏమిటి, వాడి వర్తమానం ఏమిటి అన్నీ తెలిసిపోతాయిట ఈ చూసేవాడికి. సిద్ధుడైన వాడికి ఇలా కనిపిస్తుంది. ఎదటి ఒకరిని చూసినప్పుడు సిద్ధుడికి ఇలా కనిపిస్తుంది. ఋషి ఉన్నాడు, ఒక ఋషి, అలా ఆయనకి ఎలా కనిపిస్తుంది? ఎదటివాడి శీర్షంలో అంటే ఎదటివాడి తలలో మొత్తం సృష్టికి సంబంధించిన సృజనాత్మకమైన లోకాలు అంటే సృష్టి చెయ్యగలిగిన లోకాలన్నీ వాడి తలలో ఉన్నట్టు కనిపిస్తుంది ఈ ఋషికి. అట్లాగే హృదయంలో ఉన్నటువంటి జీవుడు స్వయంభూగా వర్తిస్తూ ఉన్నాడు అని ఆయనకు తెలుస్తుంది. అంటే ఉన్న విషయాన్ని చూడటం నేర్చుకున్నారు వాళ్ళు. అదే రకంగా వెన్నెముక ద్వారంలో ప్రవహించే జీవస్రవంతులు ఎలా అయితే జీవత్వం అక్కడ వెన్నెముకలో స్రవంతి అంటున్నారు, ప్రవహిస్తూ ఉంటుందో, స్రవంతి అంటే ప్రవహించేది, వెన్నెముక ద్వారంలో ప్రవహించే స్రవంతులు, జీవం అంటే మనకు కూడా తెలుసు కదా, ప్రాణగతులు అన్నీ కనపడతాయిట. అవన్నీ కనపడకుండా ఉండే అవకాశం లేదు అంటున్నారు ఇక్కడ. గోచరింపక మానవు. అదే రకంగా సమాధి, ధ్యానము, ధారణ అనేవాటిని సంయమం చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి ఏం కనపడతాయి? ఎదటివాడిలో దేహంలో ఉన్న పంచభూతాలు కనిపిస్తాయి, సప్తధాతువులు కనిపిస్తాయి, ఇంద్రియాలు కనిపిస్తాయి, మనస్సు మొదలైన పిండాండంలో ఉన్న ఏకత్వంలోని నానాత్వం గోచరిస్తుంది. అంతటితో ఆగకుండా ఈ సృష్టి అంతా సర్వాంతర్యామిత్వం నందు సర్వాంతర్యామిలోనే జీవుల వ్యూహాలుగా నడుస్తోంది, ప్రవర్తిస్తోంది అనే దర్శనం జరుగుతుంది. అట్లాంటి దృష్టియే దివ్య దృష్టి అనుగ్రహింపబడిన వాడికి జీవ వ్యూహం అంతా కూడా అంతర్యామి వ్యూహమే కానీ వేరు కాదు అని తెలిసిపోతుందిట. అతడికి జీవుడు అంటే విశ్వరూపాన్ని ధరించిన దేవుడే, వేరే ఇంకెవరు కాదు అని చెప్తున్నారు. ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెబుతున్నారంటే చూసేవాడి యొక్క దీనిని బట్టి కనపడేది వివరంగా కనపడుతుంది. మన మామూలు మనుషుల్ని కూడా ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పారు. కొంతమంది ఏమో మనిషిని మొత్తంగా చూస్తారు, బట్టలు, కళ్ళజోళ్ళు, మొహం, ముక్కు అన్నీ చూస్తారు. కొంతమంది వాళ్ళు మాట్లాడే మాటల్ని, వాళ్ళ కళ్ళని మాటల్ని శ్రద్ధగా గమనిస్తారు. కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళ నచ్చని విషయాలు ఎన్నో ఉంటాయి ఎదటి వాళ్ళు, వాటి మీద దృష్టి పెడతారు. ఇట్లా మన దృష్టిని బట్టే మనకు కనపడుతుంది. సరే, మామూలు సామాన్య మానవుల దృష్టి ఇట్లా ఉంటే అంటే ఈ విభేదాలని గమనించేవాడి మెళకువని బట్టే మనకు కనపడతాయి. మనం విభేదాలని చూస్తున్నాం, విడివిడిగా ఉన్నదాన్ని చూస్తున్నాం, ముక్కలుగా ఉన్నదాన్ని చూస్తే ముక్కలుగానే కనపడతాయి. అదేవిధంగా
తను ఏ లోకం నుంచి గమనించగల అర్హతను సంపాదించుకున్నాడో ఆ లోకాలు ఎదట వాళ్ళలో కనిపిస్తాయి అంటున్నారు. అంటే అనేక లోకాలు ఉన్నాయి. అనేక లోకాల్లో నువ్వు ఏ లోకాన్ని చూడటం నేర్చుకున్నావో అది ఎదటి వాళ్ళల్లో కనపడుతుంది. అంతే తప్ప అది ఎదటి వాళ్ళల్లో ఏముందంటే సమస్తము ఉన్నాయి ఎదటి వాళ్ళలో. పరమాత్మ వస్తువే కాబట్టి సమస్తము ఆ పరమాత్మలో ఏమున్నాయో ఆ ఎదటివాడిలో అవన్నీ ఉన్నాయి. కానీ నువ్వు ఏ లోకాన్ని చూడటం నేర్చుకున్నావో, ఏ వస్తువుని వాడిలో చూడటం నువ్వు నేర్చుకున్నావో అదే కనపడుతుంది. అంటే పరిపూర్ణ దృష్టి కాదు అని ఎంతో వివరంగా చెబుతున్నారు ఇక్కడ. మనం చూసే దృష్టి పరిపూర్ణ దృష్టి కాదు. అందువల్ల మనం నేర్చుకున్న కొద్దీ అది ఆ దివ్య దృష్టితోనే సమస్తాన్ని చూడగలిగే దృష్టిని నేర్చుకోవాలి. మనం నేర్చుకోవలసిన దాని గురించి చెబుతూ ఉన్నారు ఇక్కడ. యోగ దృష్టిలో సిద్ధుడైన వాడేం చూస్తాడో చెప్పారు ఇక్కడ. అదేవిధంగా ఋషి అయిన వాడు ఏం చూస్తాడో చెప్పారు. అదేవిధంగా సంయమం సిద్ధించింది ఒకడికి. సమాధి, ధ్యానము, ధారణ అన్నీ ఒకటే, ఒక ఫోకసింగ్ చేతైంది. అట్లాంటి వాడికి అన్నీ ఏమేం కనిపిస్తాయి? పంచభూతాలు, సప్తధాతువులు, ఇంద్రియాలు, మనస్సు. అంటే మనం చూసే దృష్టిని బట్టి మనకి ఎట్లా అయితే బట్టలు, చక్కదనాలు, కురూపిత్వము, బాగుంది బాగుండలేదు, ఇవన్నీ మనకి మన దృష్టి మనం నేర్చుకున్న చూడటం ఇది. వాళ్ళు నేర్చుకున్న చూడటం వేరే ఉంది. వాళ్ళకి అవి కనపడతాయి. ఎందుకు ఎవరి దృష్టికి సరిపోయే వాళ్ళకి కనపడతాయి అంటే చెప్పుకున్నాం, సర్వము ఎదుటి వాళ్ళలో ఉన్నాయి కాబట్టి ఎవడికి కావాల్సింది వాడు చూడొచ్చు, అలా కనపడతాయి. అలాంటి వాడికి సమస్తాల్లో ఆ దివ్య దృష్టి అనుగ్రహించబడిన వాడికి మాత్రం వ్యూహం అంతా అంతర్యామి తప్ప వేరే ఇంకో వస్తువు లేదు. జీవుడంటూ విడిగా లేడు. ఏది కనబడుతుందో అదంతా విశ్వరూపుడు, విశ్వమనే రూపాన్ని ధరించిన దేవుడే, వేరే లేదు అని కనపడుతుంది అని వివరంగా చెప్పారు పాపం. ఈ దృష్టితో సర్వము విశ్వరూపమే అని చూస్తున్నటువంటి అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు. దేవాన్ని సంబోధిస్తున్నాడు ఇక్కడ. అంతకుముందు బావ అన్నాడు, కృష్ణ అన్నాడు. ఇక్కడ దేవా, నీ దేహంలోని అందరు దేవతల్ని చూస్తున్నాను నేను. సమస్త జీవరాశుల్ని తమ తమ స్పెషాలిటీస్తో సంఘంగా ఎలా ఏర్పడ్డారో సమస్త జీవరాశులు నీ దేహంలో నేను చూస్తున్నాను. ఆ వైభవాన్ని నాకెంతో ఆశ్చర్యకరంగా ఉంది. నాకన్నీ తెలుస్తున్నాయి. నువ్వు తప్ప వేరే ఇంకేది లేదని నాకు అర్థమైపోయిందని చెబుతున్నాడు ఇక్కడ. ఈ సృష్టిలో ప్రతి పరమాణువులో కూడా పదార్థ ధర్మాలు. పరమాణు అంటే ఏంటి? యాటంలో ఎంత సిస్టమేటిక్గా ఉంటాయి, ఎంత ఏది ఏ పని ఎంత చేయాలో, ఏది ఏ స్పీడ్గా ఎంత తిరగాలో, ఎంత ఖాళీ ఉండాలో, ఎంత మ్యాటర్ ఉండాలో చాలా తక్కువ మ్యాటర్ ఉంటుంది. ఎక్కువ భాగం ఆకాశ స్వరూపమే. ఎంత ఖాళీ అనేదాన్ని ఎక్కాటోలే ఒక మాట చెప్పారు. ఒక పరమాణువుని తీసుకుంటే ఒక ఇసుక రేణువుని మనం ఊహించలేనంత పెద్ద టెంపుల్, గుడిలోనో చర్చిలోనో ఊళ్ళోనో పెద్ద ఇల్లు, ఇమాజిన్ ఎన్ని గదుల ఇల్లు అయినా ఇమాజిన్ చేసుకో, ఎంత పెద్దదైనా ఇమాజిన్ చేసుకో. అంత పెద్ద దాంట్లో ఒక చిన్న ఇసుక రేణువు పెడితే అంత మ్యాటర్ ఉంటుందిట. ఆ మొత్తం నువ్వు ఊహించిందంతా ఖాళీ ప్రదేశమే. ఆ పరమాణువులో కూడా మ్యాటర్ అనేది చాలా తక్కువ ఉంటుంది అని చెప్పారు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నారు ఇక్కడ? ఈ అర్జునుల వారు ఎందుకు చెబుతున్నారంటే ఎంత క్రమం తప్పకుండా ఉన్నాయి. ప్రతి పరమాణువుల పదార్థ ధర్మాలు ఎలా ఉండాలి, ప్రాణ ప్రవృత్తులు, అందులో కూడా ప్రాణం ఉంది, కదలిక ఉంది, ఇంద్రియ గుణాలవి ఎట్లా ఉన్నాయి, అన్ని క్రమం తప్పకుండా సిస్టమేటిక్గా వర్తిస్తూ ఉన్నాయి. మరి అందరికీ తెలుసో లేదో, తెలిసినా మనం కొంచెం నెగ్లెక్ట్ చేసే స్వభావం ఉంది కాబట్టి చెప్తున్నాను ఇక్కడ. అయస్కాంతము అంటారు. మ్యాగ్నెట్లో ఉండేటటువంటి అన్ని పదార్థాలు కూడా చాలా సిస్టమేటిక్గా ఉంటాయి. సరిగ్గా సైన్యం బారులు తీర్చి నిల్చున్న దానికంట కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అందులో. అందువల్ల అది సామాన్యమైనటువంటి ఇనువుని అట్రాక్ట్ చేయగలుగుతుంది. సామాన్యమైన ఇనువులు ఏపజాడుగా ఉంటాయి. ఏమి ఎక్కడ ఒక వివరణ లేదు, ఒక క్రమ పద్ధతి లేదు. హ్యాపజాడ్ అంటే ఎట్ట పడితే అట్ట పిచ్చి పిచ్చిగా ఉంటాయా, ఏమీ సర్దకుండా ఉన్నాయి. ఇంట్లో వస్తువులు ఎలా పిచ్చి పిచ్చిగా పారేసి ఉంటాయో అలా ఉంటాయి సామాన్యమైన ఇనువులో. ఇలా ఉన్న ఇనుప ముక్క
ఆ అయస్కాంతం దగ్గరికి వెళ్ళిపోతుంది, ఆకర్షించబడుతుంది. మనం ఎందుకు మహానుభావుల వల్ల ఆకర్షించబడతాం మనం అంటే అదే కారణం. వాళ్ళల్లో అంత పద్ధతిగా ఉంది, మనలో పద్ధతిగా లేదు కాబట్టి వాళ్ళు మన అట్రాక్ట్ చేస్తారనమాట. అలా అది గుర్తుకొచ్చింది నాకు ఇక్కడ. అంత సిస్టమేటిక్గా క్రమం తప్పకుండా ఉన్నాయి కృష్ణ దేవా అంటున్నాడు. ఈ క్రమంలో నడిపించే ప్రజ్ఞలన్నీ సృష్టిలోని ఇమిడ్చేసావు నువ్వు, ఇమిడి ఉన్నాయి. అది ఒప్పుకోక ఎవరికైనా సరే తప్పదు. భౌతికవాదంటే కనబడేదే నమ్ముతాననేవాడికి కూడా ఇది ఒప్పుకోక తప్పదు. అంతా సిస్టమేటిక్గా జరుగుతోంది ఇక్కడ అని అనుకోక తప్పదు. అలా చెప్తూ ఉన్నాడు. ఆ క్రమం తప్పకుండా ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఎంత ఆశ్చర్యం అంటే ఉప్పులో ఉప్పదనం, చక్కెరలో తీయదనం, అవన్నీ అంతర్యామికి తెలియదా? అన్నీ తనకి తెలిసే ఈ సృష్టి ధర్మాలన్నీ ఇట్లా ఆయన పెట్టుకున్నాడు. ఈ అన్నిటినీ కూడా సృష్టిలో ఉన్నాయి అనేది పరమ సత్యం, అంతే. ఇదే సత్యలోకం. దానికి అధిపతి అయిన చైతన్యం యొక్క మెలకువయే సృష్టికర్త. సత్యలోకంలో బ్రహ్మదేవుడు ఉంటాడు, సృష్టికర్త ఆయన అని మనం చెప్పుకుంటాం కదా. అంటే అర్థం ఏంటంటే ఆ సత్యలోకంలో దానికి అధిపతి అయిన, దానికి రాజు అయినటువంటి బ్రహ్మగారు మెలకువగా ఉంటాడు. ఆ సత్యలోకంలో మెలకువగా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా ఇలా పర్ఫెక్ట్గా జరుగుతూ ఉన్నాయి. దాన్నే ఆయన్ని బ్రహ్మ అంటారు. ఆ బ్రహ్మగారిలోనే మొత్తం దేవతలు అనబడే ప్రజ్ఞలందరూ కొలువు తీర్చి ఉన్నారు. ఒక కొలువులో ఎలా ఉంటారు అందరూ, ఒక రాజుగారి కొలువులో, అలా బ్రహ్మగారి దగ్గర ఉన్నారట. వాళ్లతో కూడిన ఈ బ్రహ్మ ఒకసారి కనపడతాడు, ఓసారి కనపడ్డు. అంటే సృష్టి ఒకసారి, లయం ఒకసారి. కనపడటమేమో సృష్టి, కనపడకపోవటం లయం అని చెప్తూ ఉన్నారు. సృష్టికర్త యొక్క అస్తిత్వము, నాస్తిత్వము, సృష్టి జీవులకే కానీ ఆయనకు ఉండదు అని చాలా వివరంగా చెబుతున్నారు. ఇవన్నీ ఎదురుగా నిలబడి చూసేవాడికి రావటం పోవటం ఇవన్నీ కనపడతాయి. అది బ్రహ్మగారికి ఉండదు. అది ఎట్లా అంటే ఉప్పుకు ఉప్పదనం ఉండదు, పంచదారకు తీయదనం ఉండదు. నీ నాలికి టచ్ అయినప్పుడు, మన నాలికి టచ్ అయినప్పుడు వస్తాయి అవి. సృష్టి ధర్మాలన్నీ కూడా క్రమం తప్పకుండా అద్భుతంగా సృష్టిలో వర్తిస్తూనే ఉంటాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ సృష్టి ధర్మాలన్నీ ఎక్కడైతే చక్కగా వర్తిస్తున్నాయో దాని సత్యలో, అది ఎంత సత్యమో, సృష్టి ధర్మాలు సృష్టిలో వర్తిస్తూ ఉన్నాయి అనేది ఒక సత్యం. అదే సత్యలోకం. దానికి అధిపతి ఎవరంటే, దానికి అధిపతి చైతన్యం. ఆ సత్యలోకానికి అధిపతి చైతన్యం. ఆ చైతన్యం యొక్క మెలకువ అంటే మనం లేచి ఏదైనా ఒక పని చేయగలగటమే మెలకువ. మనం నిద్రపోతూ ఉండటం, చైతన్యం కూడా నిద్రాణంగా ఉంటుంది. అది దానికి మెలకు వచ్చిందంటే అదే సృష్టికర్త. దాన్నే బ్రహ్మదేవుడు అంటారు, బ్రహ్మ అంటారు. ఆయన కొలువులో దేవతలు అనబడే ప్రజ్ఞలందరూ కొలువు తీర్చి ఉన్నారట. ప్రజ్ఞలు అని చెబుతున్నారు. మనలో అనేక ప్రజ్ఞలు పనిచేయబట్టే మన దేహం నిలబడి ఉంది. సృష్టిలో అనేక ప్రజ్ఞలు పనిచేయబట్టే ఈ సృష్టి నిలబడుతూ ఉంది. ఇదంతా కూడా ప్రజ్ఞలు అనబడే దేవతలు ఆ బ్రహ్మదేవుడి కొలువులో చక్కగా ఉన్నారు. ఒకసారి కనపడకుండా పోతాడు ఆ బ్రహ్మదేవుడు, ఒకసారి కనపడతాడు. అంటే ఏమిటి? చూసేవాడి దృష్టికి సృష్టి లయము రెండు ఉన్నాయి, కానీ బ్రహ్మగారికి అవి లేవు. ఆయన ఎప్పుడూ ఉంటాడు. అదేవిధంగా వీటన్నిటికీ కూడా అతీతుడైన వాడు నారాయణుడు. నారాయణుడు ఎప్పుడూ ఉంటాడు. ఈ లయము లేదు, పుట్టడము లేదు, ఆయనకి పుట్టుక లేదు, పోవటము లేదు. ఇంకొకటి ఏమిటి? మెలకువ, విస్మృతి అనేవి, అంటే విచ్చుకోవడం, ముడుచుకోవడం, ఈ రెండు లక్షణాలే సృష్టిలో రాత్రి పగలు అనేటటువంటివి చెప్పుకోవాలన్నమాట. ముడుచుకుంటే రాత్రి, విచ్చుకుంటే పగలు. వాటి శోభయే సృష్టి కమలము. ఇది మొత్తం, ఈ సృష్టి మొత్తాన్ని ఒక కమలము అని చెప్పేశారు ఇక్కడ. అందులో ఆసీనుడైన సృష్టికర్త కమలాసనుడు. అంటే మనము విష్ణుమూర్తి బొడ్డులో నుంచి కమలంలోకి బ్రహ్మదేవుడు పుట్టాడు అని మనం అనుకుంటాం కదా, కథ ఉంది కదా. ఆ కథకి విప్పి చెబుతున్నారు ఇక్కడ. ఏమిటి? ఈ రాత్రి పగలు అనే ముడుచుకోవటము, విచ్చుకోవటము అనే ప్రాసెస్సు యొక్క శోభ సృష్టి కమలం. ఈ ఒక పువ్వే కదా ముడుచుకోవటం, విచ్చుకోవటం అనేది చేయగలిగేది. ఈ సృష్టి కమలంలో కూర్చొని ఉన్నవాడు కమలాసనుడు. ఎవరైతే కమలంలో కూర్చుంటాడో వాడు కమలాసనుడు. ఆయనే బ్రహ్మదేవుడు. ఆయన
అందు నిర్నిమేష దృష్టిలై వర్తించుచున్న ధర్మ ప్రవర్తకులైన మూర్తులే ఋషీంద్రులు. ఆ సృష్టికర్తలో ఎంత అద్భుతమైనటువంటి వాళ్ళు ఉన్నారు, ఋషీంద్రులందరూ ఉన్నారు అక్కడ. దేహ ఇంద్రియాలన్నింటినీ ధర్మ ప్రవర్తనగా చేసేటటువంటి వాళ్ళు. వాళ్ళ దృష్టి కూడా నిర్నిమేష దృష్టిలో వర్తిస్తూ ఉంటుంది. వాళ్ళ దృష్టి మనకు మళ్ళీ వేరే విషయాలు చూడదు. అటువంటి మూర్తులు అందరూ కూడా ఋషులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఋషుల్లో ప్రజ్ఞల ప్రకాశాన్ని కలిగించే సూర్యుడు చంద్రుడు అయిన వెలుగులే సూర్య చంద్ర వంశముల రాజర్షులు. ఒక సూర్యుడి నుంచి వెలుగు కిందకు వచ్చింది అంటే అక్కడ ఆ వెలుగు ద్వారా పుట్టేవాళ్ళు వంశీయులు అనమాట, సూర్యవంశ రాజులు. చంద్రుడి నుంచి వచ్చే వెలుగులో పుట్టారంటే చంద్రవంశ రాజులు అన్నమాట. సత్యలోకంలో ధర్మ ప్రవర్తన చేసేవాళ్లే దేవ ఋషులు. ఈ విజ్ఞానాన్ని జీవుల మనస్సుకి తగుమాత్రంగా బోధపరిచేవాళ్లే బ్రహ్మర్షులు. జీవులకు మొత్తం అంతా ఒకసారి చెప్పేస్తే వాళ్ళకి ఎట్లాగో అర్థం కాదు కాబట్టి ఎంత కావాలో అంత కొంచెం చెప్పుకుంటూ వచ్చేవాళ్లే బ్రహ్మ ఋషులు. వీళ్ళందరూ ప్రవర్తించాలంటే అవ్యక్తం అనే కాలం కనపడదు, కాలం వ్యక్తం అవదు. తెరలాంటి అవ్యక్తం అనే కాలం ఒకటి ఉన్నది. అందులో ఏర్పడే అందులో మార్పులు, కాలంలో వచ్చే మార్పులన్నీ కూడా వ్యక్తమయ్యే కాలము. దీన్ని పగలంటాం, దీన్ని రాత్రి అంటాం. కాలంలో అనేక విభాగాలు ఉన్నట్టుగా మనం భూతకాలం అంటాము, భవిష్యత్ కాలం అంటాం. ఆ మార్పులే వ్యక్తమయ్యే కాలము అంటున్నారు. ఈ మార్పుల కారణం నిశ్రేణికల కదలికయే. ఈ మార్పుల కార్యము కారణము, ఒక కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాం కదా. ఈ కదలికయే దివ్య సర్పముల అస్తిత్వము అంటున్నారు. సర్పములని ఎక్కువ భాగం కాల సర్పము అని అంటాం మనం. పాములతో పోలుస్తారు కాలాన్ని చాలా సహజంగా. అనంతసేనుడు అని విష్ణుమూర్తికి పేరు. అనంతుడు కూడా సర్పమే. అనంతకాలము, అనంతత్వము అనేది అక్కడి నుంచి ఆ సర్పముల దగ్గర నుంచే వచ్చింది. అందువల్ల చెబుతూ ఉన్నారు. ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ అనే కదలికలు ఏమిటంటే దివ్య సర్పాలు ఎలా అయితే పడగ ఆడిస్తాయో అలా కాజ్ అండ్ ఎఫెక్ట్ అనే పడగలు విప్పి చక్కగా దేవతల వెనకాలగా నిలబడున్నాయిట ఈ సర్పాలన్నీ కూడా. వీని దర్శనమే అర్జునుడికి దివ్య దృష్టిలో కనపడిందిట. అవన్నీ చూశాట అర్జునుడు. ఈ బ్రహ్మదేవుడు ఎలా ఉన్నాడు, విష్ణుమూర్తిలో నుంచి కమలం వచ్చి కమలంలో బ్రహ్మదేవుడు రావటం, ఋషులు ఉండటము, మరేమో రాత్రి పగళ్ళు తయారవటము, ఈ శోభంతా ఒక సృష్టి కమలంగా ఉండటం, తర్వాతేమో ఋషుల్లో ప్రజ్ఞల ప్రకాశాన్ని కలిగించే సూర్యచంద్రులు ఉండటము, సూర్యవంశ రాజులు, రాజర్షులు అంటే రాజులుగా ఉండి ఋషులైన వాళ్ళు. సత్యలోకంలో ధర్మ ప్రవర్తన ఎవరు చేస్తారంటే వాళ్ళ దేవ ఋషులు. సత్యలోకంలో ధర్మ ప్రవర్తన అంతా ఉండేవాళ్ళు దేవ ఋషులు. ఈ విజ్ఞానాన్ని మనుషుల మనస్సులకి కొంచెంగా బోధ చేసేవాళ్ళు బ్రహ్మర్షులు. ఈ రకంగా వీళ్ళందరూ ప్రవర్తించేటటువంటి ఒక ప్రదేశాన్ని కాలం అంటారు. ఆ కాలం కనపడదు, అవ్యక్తం అనే కాలం. అందులో ఏర్పడే మార్పులు మటుకు ఏమిటా మార్పులు కాలంలో ఏర్పడేవి? కార్యకారణ సంబంధాల కదలికలు. దివ్య సర్పాల పడగలు విప్పి ఉన్నాయిట, దేవతల వెనుక నిలబడి ఉన్నాయిట అవి. వీటి దర్శనం అర్జునుడికి కలిగినటువంటి దివ్య దృష్టి వల్ల కనబడుతోంది ఈయనకి. ఇదంతా 15వ శ్లోకం అయిపోయింది. విశ్వరూప సందర్శన యోగంలో 81వ రికార్డింగ్ నెంబర్ కూడా అయిపోయింది.